ఆకాశవాణి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జనగణన ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యకలాపాల సంచాలకులు శ్రీ జె నివాస్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గురీష్. శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న జనగణన 2027కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జనగణన సంచాలకులు శ్రీ జె నివాస్ ఐఏఎస్ గారితో ఇప్పుడు మనం మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనగణనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా అసలు సెన్సస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది సార్? సెన్సస్ అనేది దేశవ్యాప్తంగా పలు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇది దేశ ప్రణాళికకు మరియు రాష్ట్ర ప్రణాళికకు ఒక కీలకమైన ప్రక్రియ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక దేశం సామాజికంగా అభివృద్ధి చెందిందా, ఒక రాష్ట్రం సామాజిక అభివృద్ధి చెందిందా, ఇవన్నీ కూడా మనకి సెన్సస్ ద్వారానే తెలుస్తాయి. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు. సార్, ఎవ్రీ 10 years కి మనకి సెన్సస్ జరుగుతూ ఉంటాయి సార్. సో ఆఫ్టర్ కోవిడ్ మనం ఇప్పుడు సెన్సస్ ని నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈసారి మనకి జరుగుతున్న ఈ సెన్సస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది సార్? చాలా మంచి ప్రశ్న. ఈసారి జరుగుతున్నటువంటి సెన్సస్ ని మనం ఎందుకు స్పెషల్ అంటున్నామంటే, ఇది మొట్టమొదటిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జరగబోతున్నటువంటి ఒక సెన్సస్. అదే రకంగా మొట్టమొదటిసారిగా ప్రజలే స్వయంగా తమ వివరాలని పూర్తి చేసుకున్న విధంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనే ప్రక్రియకి కూడా ఈసారే నాంది పలకడం జరిగింది. కాబట్టి ఇది చాలా స్పెషల్ సెన్సస్, యూనిక్ సెన్సస్ అని చెప్పొచ్చు. సార్, మనం మాట్లాడుకుంటే కనుక ఈసారి మనకి April 16th నుంచి స్టార్ట్ అనే యొక్క ప్రక్రియ అనేది ఎన్ని దశలుగా జరుగుతుందంటారు సార్? April 16 నుండి స్టార్ట్ అవుతున్నటువంటి ప్రక్రియ మనకి 2 దశలో జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే April 16 నుండి 30 వరకు ప్రజలు తమ వివరాల్ని భర్తీ చేసుకునే విధంగా ఇచ్చినటువంటి స్వయగణన ప్రక్రియ జరుగుతుంది. దాని అనంతరం May 1 నుండి 30 తారీఖు వరకు ఎన్యుమరేటర్లు క్షేత్ర పర్యవేక్షణ చేస్తూ వాళ్ళు వివరాల్ని మనం ప్రజల నుంచి తెలుసుకుని వాళ్ళు వాళ్ళ మొబైల్ యాప్ లో భర్తీ చేసినటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ఇది 2 విడతలో జరుగుతుందని చెప్పొచ్చు. సార్, అంటే ఇందాక మీరు ఫస్ట్ చెప్పడం జరిగింది ఇది డిజిటల్ సెన్సస్ అని చెప్పి. సార్, డిజిటల్ సెన్సస్ అంటే ఏంటి, దీని యొక్క అర్థం మనం మాట్లాడుకుంటూ ఎందుకు సార్ ఈసారి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రధాన లక్ష్యంతో, ఈ డిజిటల్ సెన్సస్ అనే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటారు? అంటే ఇది డిజిటల్ సెన్సస్ అనడం కాకుండా డిజిటల్ నోడ్ సెన్సస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం సాంకేతిక పరికరాల్ని మనం వాడుతున్నాం. అండ్ ఇది ఎందుకు చేస్తున్నామంటే, గతంలో మనం పేపర్ షెడ్యూల్ వాడి మళ్ళా వాటన్నిటిని కూడా మళ్ళా స్కాన్ చేసుకుని మళ్ళా అగైన్ రిపోర్ట్స్ ని తయారు చేస్తూ ఉంటాం అనమాట. దీనికి కొంచెం కాల అవకాశం అవసరం పడుతుంది. బట్ ఎప్పుడైతే మనం నేరుగా మనం మొబైల్లోనే ఎంటర్ చేస్తున్నామో ఈ క్యాల్కులేషన్ ఆఫ్ డేటా అనేది ఫాస్ట్ గా అయిపోతుంది, అంటే త్వరితంగా మనకి అయిపోతుంది. రెండవది, ఇమీడియట్ గా మనం డేటాని మనం అనలైజ్ చేయడానికి కూడా అది మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది. అందువల్ల ఇది మనం డిజిటల్ విధానంలో చేయబడుతున్నటువంటి సెన్సస్ అని చెప్పొచ్చు. సార్, మనం మాట్లాడుకున్నాము సెల్ఫ్ ఎన్యుమరేషన్ అని కూడా. సార్, సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో ప్రజలు ఎటువంటి అంశాలను ఎన్యుమరేషన్ ఇచ్చే సమయంలో వారు ఎటువంటి అంశాలను వారు అక్కడ పొందుపరచాలంటారు? సో దీనికి సంబంధించి ఎటువంటి వెబ్సైట్ ని వారు ఉపయోగించాలంటారు? ముందుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మనం చేసినటువంటి ప్రక్రియ ఇళ్ల గణన అండ్ లిస్టింగ్ అంటారు. అంటే ఎన్ని ఇల్లులు రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎన్ని భవనాలు రాష్ట్రాల్లో ఉన్నాయి మొత్తంగా అనేది లెక్క చేయడం అన్నమాట. ఎందుకు ఇది చేస్తున్నామంటే, 15 సంవత్సరాల్లో మనకి చాలా ఇల్లులు వచ్చి ఉంటాయి. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతంగా అవి మారి ఉంటాయి. సో వీటన్నిటి కూడా ఎంతమంది సిబ్బంది మనకి 2వ దశలో కావాలి, అవన్నీ కూడా పూర్తిగా ఒక పకడ్బందీగా ఒక వ్యూహం తయారు చేసుకోవడానికి మనం ఈ హౌస్ లిస్టింగ్ సెన్సస్ అని చేస్తామన్నమాట. ఈ హౌస్ లిస్టింగ్ సెన్సస్ లో ఏ వివరాలు ప్రజల నుంచి కలెక్ట్ చేస్తాం? ముందుగా ప్రజల నుంచి వాళ్ళ ఇల్లు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి, అదే రకంగా వాళ్ళ ఇల్లులో ఉన్నటువంటి పరికరాలు, అంటే ముఖ్యంగా సాంకేతిక పరికరాలు, లైక్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇంటర్నెట్ వసతి ఉందా, ఆ వసతి ల్యాప్టాప్ లో ఉందా, కంప్యూటర్ లో ఉందా, లేకపోతే మొబైల్ ఫోన్ లో ఉందా, అదే రకంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇతర, అంటే వాళ్ళకు ఉన్నటువంటి మొబిలిటీ ఫెసిలిటీ, అంటే వాళ్ళ దగ్గర 2 వీలర్ ఉందా,
4-వీలర్ ఉందా, ఈ విషయం అడుగుతాం అనమాట. అంటే ప్రజలు దీంట్లో గమనించాల్సింది ఏమిటంటే, ఇది ప్రజలు అంటే చాలా మంది ఇదేమో వాళ్ళ ఆస్తులు వివరాలని అడుగుతున్నారు, మా దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆస్తి అండ్ మా ఇంట్లో ఉన్నటువంటి అన్ని విషయాలు అడుగుతారంటారు. కాదండి, అలా ఏం లేదు. అంటే మేము ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ ఉన్నాయా, ఏసీ ఉన్నాయా, అవన్నీ అడగము. మనం అడుగుతున్నటువంటి ప్రశ్నలు అవన్నిటి కూడా ఒక అర్థం ఉంది. అంటే ఎందుకు ఇది అడుగుతున్నామంటే, మనం ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మౌలిక వస్తువులు ఎవరికి అందింది, ఇంకా ఎవరికి అందలేదని తెలుసుకోవడానికే ఇవన్నీ అడుగుతున్నాం అనమాట. అదే రకంగా మన భారతదేశం, ఇప్పుడు పలు రంగాల్లో మన భారతదేశం మంచి పురోగతిని సాధించింది. సాంకేతిక రంగం ఒకవైపు, అదే రకంగా చాలా రంగాలు ఉన్నాయి. సో దీంట్లో మన భారతదేశం చెందినటువంటి పురోగతి ఎంతవరకు వచ్చింది అంటే, ఎంతమంది ప్రజల దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నాయి, సో ఎంతమంది ఈ రోజు ఇంటర్నెట్ పెనెట్రేట్ అయి ఉంది, ఎంత దూరం వరకు పెనెట్రేట్ అయి ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వంకి చాలా అవసరం. ఎక్కడైతే ఇలాంటి వసతులు లేవో అవి కల్పించడానికి ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రణాళికకి ఇవన్నీ అవసరం. అందుకోసమే ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు తప్ప, మీకున్నటువంటి ఆస్తులు గాని, అదే రకంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఇతర వస్తువుల గురించి గాని ప్రభుత్వం వివరాలు సేకరించడానికి ఏం అడగట్లేదు సార్. అంటే మనకి ఈ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మనకి ఏప్రిల్ 30th తో అయిపోతుంది కదా సార్. నెక్స్ట్ మనకి May 1st నుంచి మాన్యువల్ గా జరుగుతుంది కదా సార్. సో అది ఎలా జరుగుతుంది అంటే, ఈ 2 విడతల కూడా ఏమిటంటే, మన అడుగుతున్నటువంటి ప్రశ్నలు 2 ఒకటే అన్నమాట. రెండిట్లో కూడా 33 క్వశ్చన్లే ఉంటాయి. ప్రజలు స్వయంగా నమోదు చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి 33 క్వశ్చన్లు భర్తీ చేసిన తర్వాత, అంటే ఏప్రిల్ 30 అయిన తర్వాత May 1 నుండి 30 వరకు ఎన్యూమరేటర్ వాళ్ళ ఇల్లుకు వెళ్తారు. ఈవెన్ స్వయగణన చేసిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ చేసినటువంటి స్వయగణన ఐడిని ఎన్యూమరేటర్ కి ఇస్తే, ఎన్యూమరేటర్ దాన్ని ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ వివరాలు వస్తాయి. ఎన్యూమరేటర్ దాన్ని కేవలం ఒకసారి వెరిఫై చేసి సబ్మిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళ వివరాలు మనం లెక్కలకి తీసుకుంటాం అన్నమాట. ఇది కాకుండా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో, అంటే స్వయగణన చేయకుండా వాళ్ళు ఉన్నారంటే, వాళ్ళ ఇల్లుకి వెళ్లి ఎన్యూమరేటర్ ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వాళ్ళు మొబైల్ యాప్ లో ఎంటర్ చేస్తారనమాట. ఇది జరగబోతున్నటువంటి ప్రక్రియ. సార్, ఇక్కడ మనం ఎన్యూమరేటర్స్ అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా సార్. సో ఎన్యూమరేటర్స్ అంటే ఎవరు? సో వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వడం జరిగిందంటారు? ఎన్యూమరేటర్స్ అనేవాళ్ళు ఎప్పుడు మనం ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎక్కువ వాడుతున్నాం అనమాట. ఈసారి ముఖ్యంగా సచివాలయంలో పనిచేసినటువంటి సిబ్బంది ఎన్యూమరేటర్ గా వివరించబోతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ మనం ఏ రకంగా ఇచ్చామంటే, ఒక 40 మంది ఎన్యూమరేటర్స్ కి ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ఫీల్డ్ ట్రైనర్స్ అని అపాయింట్ చేసాం మనం. ఆ ఫీల్డ్ ట్రైనర్స్ వీళ్ళందరూ ఎన్యూమరేటర్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ఫీల్డ్ ట్రైనర్ కి కావాల్సిన ట్రైనింగ్ కూడా మాస్టర్ ట్రైనర్స్ అంటామన్నమాట. ఆ మాస్టర్ ట్రైనర్స్ ద్వారా జరిగింది. అదే కాకుండా ఎన్యూమరేటర్స్ కు కేవలం క్లాస్ రూమ్ ట్రైనింగ్ మాత్రం కాకుండా, వాళ్ళకి ఫీల్డ్లో తీసుకువెళ్ళి వాళ్ళకి యాప్స్ ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల ఎన్యూమరేటర్ అందరూ కూడా ఈ సెన్సస్ 2027 ప్రక్రియని బాగా చేయడానికి అందరూ తయారు స్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. సార్, ఏదైతే ఇప్పుడు ప్రజల్లో ఎక్కువగా ఆందోళన ఏంటంటే, వారి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ పై భద్రత గురించి ఆందోళన ఎక్కువ ఉంది సార్. సో ఇది సేకరించి వేరే శాఖలకు ఏమన్నా డేటాని పంపించడం జరుగుతుందా, షేర్ చేయడం జరుగుతుందా అని చెప్పి, సో దీని గురించి మీరేం చెప్తారు సార్? ప్రజలకి బాగా తెలుసు, దేశవ్యాప్తంగా ప్రజలకి చాలా అర్థమయ్యే ఒక ప్రక్రియ, అంటే ప్రజలందరికీ తెలిసినటువంటి ఒక ప్రక్రియగా మన ఎలక్షన్ ని చెప్పొచ్చు, అదే రకంగా సెన్సస్ ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రక్రియ. ఇదేమో ఈ రోజు మనం అంటే ఒక 10 ఏళ్ళలో వచ్చినటువంటి ఒక వ్యవస్థ అన్నది కాదు. సో ప్రజలకి వాళ్ళు ఈ సెన్సస్ లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఉంటారు కాబట్టి దీనిపైన పూర్తి అవగాహన ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో అందువల్ల వాళ్ళ నుంచి స్పందన కూడా బాగా వస్తుందనే నేను నమ్ముతాను. సార్, మనం చూస్తూ ఉన్నాము, అంటే రోడ్ సైడ్ కానివ్వండి, లేకపోతే తాత్కాలికంగా ఉన్న వ్యక్తులు, హోమ్లెస్ వాళ్ళ గురించి మాట్లాడితే కనుక, సో ఇలాంటి వారిని మనం మిస్ కాకుండా ఏ విధంగా ఈ యొక్క లెక్కలోకి తీసుకుంటామంటారు? ఇప్పుడు హోమ్లెస్ అంటే అదే రకంగా వాళ్ళు మన ఇక్కడ ప్లాట్ఫామ్స్ అలాంటి దాంట్లో ఇల్లు లేకుండా రోడ్ పైన నివసిస్తున్న వాళ్ళు, అంటే బయట నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి మన లెక్కలకు తీసుకోము. ఎందుకంటే కేవలం ఇది ఓన్లీ ఇల్లులు మరి భవనాల గురించి చేయబడుతున్నటువంటి ఒక సెన్సస్ అనమాట. వాళ్ళందరూ వివరాలు కూడా ఏంటంటే, లాస్ట్ డే ఆఫ్ పాపులేషన్ ఎన్యూమరేషన్ సెన్సస్ అంటాం. అంటే
ఫిబ్రవరి 28వ తారీఖు నైట్ 12 గంటలకి ఎవరెవరు మనం వాళ్ళందరూ కూడా ఇలాంటి బయట ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఎంటర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా లెక్కలకి తీసుకుంటాం. అంటే ఇది మనకి నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది అంటే నెక్స్ట్ ఇయర్. ఎస్ సార్. సార్ ఇంకో విషయం మనం మాట్లాడితే కనుక అంటే ఇతర రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడ వలస కార్మికులు వచ్చి ఉంటారు సార్. సో అలాంటి వారిని మనం ఏ విధంగా లెక్కిస్తామంటారు? ఇది 2 విషయాలు దీంట్లో ఉన్నాయి, అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మనం జరగబోతున్నటువంటి ప్రక్రియలో కేవలం ఇల్లులో ఎంత మంది ఉన్నారు అనేది మాత్రమే అడుగుతామన్నమాట. రెండో ప్రక్రియ అంటే రెండో దశలో జరుగుతున్నటువంటి ప్రక్రియ అంటే జనాభా గణనలోనే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పేరు వాళ్ళ వివరాలన్నీ కూడా అడుగుతామన్నమాట. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియలో మనం ఏమి చూస్తామంటే ఎవరో ఒకరు ఆర్డినరీ రెసిడెంట్ గా ఉన్నారు. ఓకే, ఈవెన్ ఇప్పుడు వలస కార్మికులుగా వచ్చినా గానీ వాళ్ళు ఇదే ఒక ఇల్లులో వాళ్ళు ఒక కన్సిడరబుల్ పీరియడ్ వాళ్ళు నివసిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా లెక్కలోకి తీసుకుంటాం. అదే రకంగా జనాభా గణన సమయంలో 21 రోజుల కాల వ్యవధిలో ఎవరు ఆ ఒక గణన సమయంలో ఒక చోట ఉండబోతున్నారో వాళ్ళని లెక్కలోకి తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఒకటి డబుల్ కౌంటింగ్ కాకూడదు, రెండవది వాళ్ళు మిస్ కాకూడదు అనమాట. ఇదే ఉద్దేశం. అందువల్ల ఎవరో ఒకరు లెట్సే ఒకరు ఒక కంపెనీ పని మీద వచ్చారు, వాళ్ళు ఖచ్చితంగా పాపులేషన్ ఎన్యుమరేషన్ అప్పుడు వాళ్ళు ఇంకా ఒక 30 రోజులు 40 రోజులు ఉండబోతారంటే ఎన్యుమరేటర్ వాళ్ళని అడిగి అవును నేను ఇక్కడే ఈ ఒక 21 రోజులు ఇక్కడే ఉంటానని చెప్పి వాళ్ళు తెలియజేస్తే వాళ్ళని లెక్కలోకి తీసుకుంటాం. సార్ ఏదైతే ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి మనం సమాచారం అడుగుతున్నామో వారు ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే మనం ఎటువంటి చర్యలు తీసుకుంటామంటారు? ఇది ఒక మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా ఇది ఒక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ఎలా చెప్పాలి చాలా ప్రముఖమైనటువంటి ఒక ప్రక్రియ. దీంట్లో ప్రజలకి చాలా అవగాహన ఉంది కాబట్టి వాళ్ళందరూ తప్పుడు సమాచారాలు ఇస్తారని చెప్పి నేను భావించలేదు. వాళ్ళందరూ కూడా సరి అయినటువంటి సమాచారాలు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అయినప్పటికీ ప్రజలందరికీ కూడా చట్టాన్ని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి ప్రజలకి ఈ విషయం తెలియచేయాల్సిన అవసరం ఉంది. 1948 మన చట్టం సెన్సస్ చట్టం పరంగా అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరైతే ఎన్యుమరేటర్ వాళ్ళ ఇంటికి వస్తున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించాలి. ఎన్యుమరేటర్ వాళ్ళ ఇల్లు గోడ పైన వాళ్ళ బిల్డింగ్ నంబర్ గాని సెన్సస్ హౌస్ నంబర్ గాని రాసేటప్పుడు దానికి ఎటువంటి ఆటంకాలు వారు కలిగించకూడదు. వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించాలి. అలా లేకుండా ఎవరైతే ఎన్యుమరేటర్ కి తప్పుడు సమాచారాలు ఇస్తున్నారో అదే రకంగా ఎవరైతే ఎన్యుమరేటర్ ఆటంకాలు సృష్టిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ చర్యలు క్రిమినల్ చర్యలుగా కూడా ఉంటాయి. అంటే ఇంప్రిజన్మెంట్ కూడా అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. కానీ దీన్ని ప్రజల్ని అంటే దీనివల్ల కోరుకున్నది ఏమిటంటే సో ప్లీజ్ కోఆపరేట్ ఫర్ ద సెన్సస్ అన్నమాట. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి వివరాలే ఖచ్చితమైనటువంటి ప్రణాళికకి మనం చేయడానికి అది మనకి అవసరం. అందువల్ల సో ఖచ్చితమైన వివరం ఇవ్వండి, ఖచ్చితమైన ప్రణాళిక తయారు చేయడానికి సహాయం చేయండి అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. సార్ ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చామని గ్రహించి అంటే ఇప్పుడు మనకి డిజిటల్ సెన్సస్ లో వాళ్ళు నమోదు చేసేస్తుంటే కనుక నెక్స్ట్ మాన్యువల్ గా జరిగినప్పుడు దాన్ని మార్చుకునే వెసులుబాటు ఉందంటారా సార్? మాన్యువల్ గా మార్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశం ఎలా అంటే ఎన్యుమరేటర్ వచ్చేటప్పుడు ఎన్యుమరేటర్ కి కనపడే సమయంలో వాళ్ళు నేను ఇలాగ తప్పుగా ఎంటర్ చేశానండి నేను ఎన్యుమరేటర్ ని రిక్వెస్ట్ చేస్తూ ఎన్యుమరేటర్ చేంజ్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సో అలా ఫెసిలిటీ కూడా ఉంది. సార్ ఇక్కడ ఇంకొకటి సార్ మనం ఏంటంటే డోర్ లాక్ ఉంటుంది సార్ కొన్నిసార్లు ఎన్యూమరేటర్స్ మన ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు. సో ఆ పీరియడ్ ఎంత వరకు ఉంటుంది? ఒకవేళ ఆ పీరియడ్ అంతా కూడా వాళ్ళు లేకపోతే నెక్స్ట్ వారికై వాళ్ళు ఎన్యూమరేటర్స్ ని సంప్రదించవచ్చు అంటారా? దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒకేసారి ఇంటికి వెళ్ళి వాళ్ళు డోర్ లాక్ ఉంటున్న మాత్రాన అది డోర్ లాక్ ఉంది అనే మళ్ళీ వాళ్ళందరినీ కూడా డేటాలో లెక్కించకుండా అలా మిగిలిపోవడం అనేది ఉండదు. ఎన్యుమరేటర్ మళ్ళా ఆ ఇల్లుని సందర్శిస్తారు. పలుమార్లు వాళ్ళ ఇల్లుని సందర్శించి ఈ ఎన్యుమరేషన్ పీరియడ్ లో వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే లేరు అనే ఉన్న సిచ్యువేషన్ లో మాత్రమే అక్కడ డోర్ లాక్ అని రాస్తారనమాట. రెండో విషయం ఏమిటంటే ప్రజలు ఒకవేళ తమ వద్దకి ఎన్యుమరేటర్ అనే ఒకవేళ రాలేదనో లేకపోతే వీళ్ళు ఆ సమయంలో లేదనో వాళ్ళు అనుకుంటే వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ 1855 అనే టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి వాళ్ళు సమాచారాలు తెలియజేస్తే మేము సెంట్రల్ కాల్ సెంటర్ నుంచి జిల్లా యంత్రాంగంతో సంప్రదించి వాళ్ళ వద్దకి ఎన్యుమరేటర్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి 2 చోట్ల కేసు అక్కడగానే నమోదై ఉంటే కనుక సో ఇటువంటి డూప్లికేట్స్ మనకి రిపీట్ అవ్వకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామంటారు? ఇది ఒక మంచి ప్రశ్న అండి. సో how are we eliminating the duplicates? The duplicates can be eliminated by the enumerator
ఒక లెట్స్ సే విజిలెన్స్. ఓకే, దట్ ఈస్ వన్ రీజన్ అనమాట. రెండవది పబ్లిక్ కోఆపరేషన్. పబ్లిక్ అందరినీ కూడా ఎన్యూమరేటర్ వచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతారు, అంటే మీరు ఇక్కడే నివాసం ఉంటున్నారా, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చి ఉన్నారా, మళ్ళీ ఇక్కడ వచ్చి ఈవెన్ సడన్ గా ఒక టూర్ లో వచ్చి 2 రోజులు వెళ్ళిపోతారు, అలాంటి వ్యక్తులు ఉంటే ఎన్యూమరేషన్ చేసే సిబ్బంది ఇవన్నీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఈ డూప్లికేట్ జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను. సార్, ఇంకో డౌట్ ఏంటి అంటే కనుక ఈ యొక్క ఎన్యుమరేషన్ జరుగుతున్న సమయంలో మనం ఎటువంటి గుర్తింపు కార్డులైనా ఇవ్వవలసి ఉంటుందంటారా? ఎటువంటి గుర్తింపు అంటే వాళ్ళ గుర్తింపు డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు ప్రజలు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆధార్ గానీ, వాళ్ళ పాన్ కార్డు గానీ, బ్యాంక్ అకౌంట్ నంబర్ గానీ ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రజలు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది లేదు. నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నాను. బట్ ఎన్యూమరేటర్ కి ఉన్నటువంటి ఐడెంటిటీ, అంటే ఎన్యూమరేటర్ ఉన్నటువంటి ఐడెంటిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎన్యూమరేటర్ హ్యాస్ టు వియర్ ది ఐడెంటిటీ కార్డ్ అన్నమాట. అండ్ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అవి రెండు కూడా ఎన్యూమరేటర్ ఖచ్చితంగా వాళ్ళు తీసుకువెళ్తారని తెలియజేస్తున్నాను. సార్, మనం చూస్తే కనుక ఫైనల్ గా యొక్క 2 దశలు పూర్తయిన తర్వాత మనకి ఎప్పుడు సార్ ఫైనల్ సెన్సస్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయంటారు? మార్చ్ మొదటి వారం కానీ, మార్చి 2వ వారంలో కానీ ప్రొవిజనల్ డేటా అంటారు అనమాట. అంటే దేశం యొక్క జనాభా ఎంత, రాష్ట్రాల యొక్క జనాభా ఎంత వచ్చింది అనేది డిక్లేర్ చేసేస్తాము. మళ్ళీ ఇంకొక 6 నెలల కాల వ్యవధిలో ఇంకా అంటే డేటా విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి డేటా ఇవన్నీ కూడా అంటే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుని ప్రాపర్ గా ఉన్నటువంటి డేటా అనేది పబ్లిష్ అవడం జరుగుతుంది. సార్, ఇక్కడ మనం ఇంకోటి సార్, క్యాస్ట్ సెన్సస్ అనే పదం కూడా మనకి తరచూ వినిపిస్తుంది సార్. సో ఈ ప్రక్రియలో క్యాస్ట్ సెన్సస్ కూడా మనం లెక్కించే అవకాశాలు ఉన్నాయంటారు? కేంద్ర ప్రభుత్వం తెలియజేసినటువంటి విషయాల పరంగా క్యాస్ట్ సెన్సస్ అని ఈసారి ఉండబోతుంది 2027 సెన్సస్ లో. అది 2వ దశలో జరుగుతున్నటువంటి జనాభా గణన ప్రక్రియలో ఒక భాగంగా ఉంటుంది. సార్, ఇంత పెద్ద యజ్ఞంలో మీకు తప్పకుండా సవాళ్ళు అనేటివి ఎదురవుతూ ఉంటాయి. సో ప్రధాన సవాళ్ళు ఏంటి, వాటిని మీరు ఏ విధంగా అధిగమిస్తూ ఉన్నారు? ముఖ్యమైన సవాల్ నేను ఏంటి ఎదురు చూస్తానంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏమిటంటేనండి, కొంతమంది వాళ్ళ రీల్స్ అట్లాగా పెట్టడం మొదలు పెట్టారనమాట. అంటే వీళ్ళు ప్రజలకి అవగాహన కల్పిస్తున్నామని చెప్పి ఒక రీల్స్ పెట్టి, కానీ వాళ్ళు అది అవగాహన కల్పించకుండా వాళ్ళు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. అంటే మీ వద్దకు ఎన్యూమరేటర్స్ వచ్చి కొంతమంది మీ బ్యాంక్ అకౌంట్ ని కలెక్ట్ చేసుకుంటారు, మీ ఆధార్ నంబర్ కలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి. ఇది సెన్సస్ అనేది 150 సంవత్సరాలు అంటే ఒక చరిత్ర కలిగినటువంటి ఒక ప్రక్రియ. ప్రజలకి దీనిపైన పూర్తి అవగాహన ఉంది. ప్రజలు ఈ రోజు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు. అంటే వాళ్ళని మనం అన్నెసరిగా వాళ్ళందరినీ కూడా తప్పుడు దోవలు తీసుకువెళ్ళి మరి వాళ్ళందరూ సర్వే వస్తేనే ఏదో ఒక డౌట్ఫుల్ గా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి అన్నది ఇప్పుడు ఏం లేదని తెలియజేస్తున్నాను. అలాంటి ఎవరైనా ఇది చేస్తే మీరు సెన్సస్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటే దయచేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ పైన మీరు వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరేమంటున్నారు, ఎన్యూమరేషన్ చేసే సిబ్బంది వచ్చి అడుగుతారు అనేది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియని ఇచ్చిందే దానికే. ఇప్పుడు ప్రజలే వాళ్ళు ఉన్నటువంటి వివరాలు ఫిల్అప్ చేస్తే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అక్కడ తెలిసిపోతాయి. అక్కడ మేము బ్యాంక్ అకౌంట్ నంబర్ అడుగుతున్నామా, పాన్ డీటెయిల్ అడుగుతున్నామా అని చెప్పి ప్రజలకి దాంట్లో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలో తెలిసిపోతాయి. అది మీరు ప్రమోట్ చేయండి. SCIDని ఎంత ప్రమోట్ చేస్తున్నామో అంత మంచిది. రెండవది, ప్రజలు స్వయగణన చేస్తే అంటే వాళ్ళే వాళ్ళ వివరాలని తప్పు లేకుండా ఎంటర్ చేశామని చెప్పి వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంటుంది, వాళ్ళకి పూర్తి విశ్వాసం అనేది ఈ సెన్సస్ ప్రక్రియ పైన వస్తుంది. సో అది ప్రమోట్ చేయాలని నేను కోరుతున్నాను. ఎటువంటి భయప్రాంతాలకు గురి చేసినటువంటి చర్యలు ఏం చేయొద్దని చెప్పి అందరూ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. అదే రకంగా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ మీ సహాయం మాకు పూర్తి స్థాయిలో కావాలి. ఈ రోజు మీరు చేసినటువంటి రీల్స్ చాలా మంచి రీల్స్ చేస్తున్నారు అండ్ దానివల్ల ప్రజలకి చాలా మంచి జరుగుతున్నాయి. సో చాలా మంది చాలా మంచి రీల్స్ చేశారు. ఈవెన్ ఎలక్షన్ సమయంలో కానీ, అదే రకంగా కరోనా సమయంలో కానీ చాలా మంచి రీల్స్ అని చేశారు. అదే రకంగా మీరందరూ కూడా ముందుకు వచ్చి సెన్సస్ పైన, సెల్ఫ్ ఎన్యూమరేషన్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరందరూ కూడా సహాయం ఇవ్వాలని చెప్పి ఈ వేదిక మూలంగా నేను మీ అందరు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం సార్, ఈ యొక్క జనగణనకు సంబంధించి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇది 15 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియకి మన దేశం మాత్రం కాదు, రాష్ట్రం మాత్రం కాదు, ప్రపంచం అంతటా ఈ రోజు ఒక ప్రక్రియ కోసం ఎదురు చూస్తా ఉంది. ఎందుకంటే భారతదేశం ఎంత పురోగతి చెందుతా ఉంది మీ అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తం కూడా మన దేశం వైపు ఇప్పుడు చూసే ప్రసక్తి ఉంది. కాబట్టి మన దేశం ఇంకా ముందుగా వెళ్లి 2047న వికసిత్ భారత్ గా మనం ఎదగాలంటే ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు అవసరం. ఖచ్చితమైనటువంటి ప్రణాళికకి ఖచ్చితమైనటువంటి సమాచారాలు అవసరం. అందువల్ల మీరందరూ కూడా ఖచ్చితమైనటువంటి సమాచారాలు ఇచ్చి ఈ సెన్సస్ 2027ని విజయవంతం
విజయవంతం చేస్తారని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జనగణన 2027కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ఇంతవరకు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జనగణన 2027 ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యకలాపాల సంచాలకులు శ్రీ జె నివాస్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.